మరి యోధా పత్రికలో మనం మొదటి మాటను చదువుకుంటూ ఉన్నాం. యేసుక్రీస్తు దాసుడను యాకోబు సహోదరుడునైన, యోధా కోసం తర్వాత మాట్లాడుకుందాం. సహోదరుడునైన అంటే ఎవరికి సహోదరుడు, ఎవరికి దాసుడు? క్రీస్తుకు దాసుడు అనే విషయాన్ని నేర్చుకున్నాం. అలాగే యాకోబు అనే మాటను లేదా ఆ యొక్క పేరును తల్లిదండ్రులు ఎందుకు పెట్టారు అనేది మనం తెలుసుకున్నాం. ఆ యొక్క మరి ఎవరైతే యాకోబు యేసుక్రీస్తు ప్రభు తర్వాత వాడు, ఆయన ఒక రకంగా చెప్పాలంటే యేసేపుకు మొదటి సంతానం, మరి ఈయన తర్వాతే మిగతా వారు. కాబట్టి ఆయన చాలా గర్వంగా చెప్తాడు, నా సహోదరుడు, నా పెద్దన్న అని చెప్పి పరిచయం చేసుకుంటున్నాడు. యాకోబు కోసం మనం మాట్లాడుకున్నాం. సహోదరుడు అంటే మనకు తెలియంది కాదు, పర్యాయ పదాలు ఒకసారి చూద్దాం. ఈ సహోదరుడిని కూడా ఏకోదరుడు అని కూడా పిలుస్తారు. అంటే ఒక్క తమ్ముడు ఉన్నవారిని ఏకోదరుడు అంటారు. అలాగే తోబుట్టినవాడు కూడా అంటారు. అలాగే ఆడపిల్లలైతే తోబుట్టు అంటారు. అలాగే భ్రాత అని కూడా అంటారు. సగగర్భుడు అని అంటారు, అంటే సగగర్భం ధరించిన వాడని. అలాగే సజన్ముడు అంటారు. అలాగే సజాతువు అంటారు. అలాగే సహజజనుడు లేదా చివరికి సహోదరుడు. ఇలాగా అనేక అర్థాలు తెలుగులో ఉన్నాయి. అయితే మరి ఆదిమ ఎబ్రీ భాష నుంచి, గ్రీకు భాష నుంచి తెలుగులోనికి మరి తర్జుమా జరిగినప్పుడు చక్కగా సహోదరుడు అనే మాటను మరి మనము ఇక్కడ దేవుని వాక్యానికి ఆపాదించుకొని తెలుగులో మనకు అర్థమయ్యేటట్టుగా మనం రాసుకున్నాం. అయితే ఏదేమైనప్పటికీ మరి మొదటిగా సహోదరుడు ఎవరు అంటే మరి మన గర్భవాసాన్ని జన్మించిన వాడు సహోదరుడు మనం చెప్తాం. కానీ వాక్యము చాలా జ్ఞానయుక్తమైంది కాబట్టి ఆ సహోదరుడి డిప్యుటేషన్ చాలా గొప్పగా చెప్తూ ఉంటుంది. నిజంగా పరిశుద్ధ గ్రంథం వద్దకు వస్తే చాలా విషయాలు చాలా జ్ఞానయుక్తంగా, లోకంలో ఉన్న వాటికంటే శ్రేష్టముగా, ఎందుకంటే అది దేవుని యొక్క జ్ఞానం కాబట్టి చాలా అద్భుతంగా ఉంటాయి. ఈరోజు ధ్యానవాక్యంగా కీర్తనాకారుడు దావీదు వద్దకు వెళదాం. ఆయన రచించిన కీర్తనలో 133వ కీర్తన మొదటి చరణాన్ని మనం ధ్యానిద్దాం. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. చక్కని ఇక్కడ సహవాసం కనబడుతుంది. సహోదరులు ఐక్యత కలిగి నివసించాలట. ఇది ఎవరి ఆలోచన? మన తండ్రి అయిన సర్వ సృష్టికర్త అయిన దేవుని యొక్క పరిపూర్ణమైన ఆలోచన. ఇక దాంట్లో ఎటువంటి మార్పు లేదు. దేవుని హృదయ వాంఛ అని మీరు తెలుసుకోవాలి. అప్పుడే వాక్యం మీకు అర్థమవుతుంది. ఇది ఎవరి కోరిక? ఇది దేవుని కోరిక. ఇది పూర్తిగా మీరు అర్థం చేసుకోవాలి. వాక్యాన్ని చదివి ఊరుకోవడం కాదు. అలా చదివి ఊరుకోవడం ద్వారా మనకి ఏది కూడా అర్థం కాదు. దాన్ని మనము ఆపాదించుకోగలగాలి. వాక్యాన్ని మన జీవితంలో ఆపాదించుకోగలగాలి. అలా ఎవరైతే ఆపాదించుకుంటారో వారు మాత్రమే దేవుని చిత్తాన్ని నెరవేర్చగలుగుతారు. ఇక్కడ అదే జరుగుతుంది. ఇక్కడ ఏమంటున్నాడు ఆయన? సహోదరులు ఐక్యత కలిగి నివసించాలి లేదా నివసించుట. అలా నివసించినప్పుడు అది ఎంతో మేలు. అది ఎంతో మేలు. మొదటగా సహవాసానికి మేలు. ఇప్పుడు మనమందరము కూడా సహోదరులు. మనమందరము కూడా ఇలాగా ఐక్యత కలిగి, దేవునితో ఐక్యత కలిగి నివసిస్తున్నాం మనం. ఇది ఎంతో మేలు. ఎవరికి? సమాజానికి మేలు, సమస్త లోకానికి మేలు. మన ద్వారా
ఈ లోకానికే ఆశీర్వాదము. అయితే చివరి మాట చాలా అద్భుతంగా ఉంటుంది. ఎంత మనోహరము. అబ్బా, దేవుడు ఆశపడుతున్నాడు. మనోహరము అనే మాటలోనే మాధుర్యం ఉంది. అది మన కంటికి ఎంతో అద్భుతమైన ఆనందాన్ని కలగజే. మనోహరం అంటే ఇక దానికి గొప్ప డిప్యుటేషన్. అది కంటికి ఎంతో ఆనందంగా ఉంటుంది అనమాట. అది మనోహరము, అద్భుతము. అలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇది ఈనాటిది కాదు. దేవుని హృదయవాంఛ ఎప్పుడు కూడా ఈ రోజుగా. దేవుడు ఏనాటి వాడు? ఆయన మొదటివాడు. ఆయన ఆది అంతము లేనివాడు. అటువంటి ఆయన యొక్క ఉద్దేశము, అటువంటి హృదయ వాంఛను కలిగి దేవుడు సృష్టిని ప్రారంభించాడు. అందుకే దేవుడు ఎవరయ్యా అంటే దేవుడు ప్రేమ. దేవుడు ప్రేమై ఉన్నాడు. ప్రేమే దేవుడై ఉన్నాడు. ఆయన ప్రేమ వ్యక్తపరచడానికి, ఆయన ప్రేమను విస్తరించడానికి, ఆయన ప్రేమ అనేకుల్లో పంచడానికే సమస్త సృష్టిని ఆయన నిర్మించవలసి వచ్చిన పరిస్థితి ఏర్పాటు చేయబడింది. ఎందుకంటే ఆ ప్రేమను వ్యక్తపరచాలంటే ఆ ప్రేమను తిరిగి పొందటానికి మరలా ఆపోజిట్గా ఒక వ్యక్తి కావాలి. ఆ వ్యక్తికి ఆ ప్రేమను పంచాలి అంటే ఆ ప్రేమను పంచే విధంలోనే ఈ సమస్త సృష్టి దేవుని ఎదుటికి రావాల్సి వచ్చింది. అదే ప్రేమతో సర్వ సృష్టిని సృజించి ఏదేనులో మొట్టమొదటి ఎర్రనివాడు, మొదటివాడు అయిన మానవుడిని తన స్వహస్తాలతో ఆయన నిర్మించడం జరిగింది. ఈ నిర్మాణం తర్వాత అన్ని విషయాలు మీకు తెలుసు. వారు అవిధేయత, ఆజ్ఞ అతిక్రమణ, తద్వారా దేవుని సన్నిధిని, దేవుని సహవాసాన్ని, ఆధిపత్యాన్ని, అధికారాన్ని, దేవుని మహిమను సమస్తాన్ని కోల్పోయి శాపమును పొందుకుని లోకంలోనికి ప్రవేశించినట్లుగా మనం చూస్తాం. అయితే దేవుడు ఎన్నడూ కూడా అన్యాయస్తుడు కాదు. వారు ఆజ్ఞ అతిక్రమణ ద్వారా తెచ్చుకున్న పాపానికి ప్రాయశ్చిత్తముగా అక్కడ పాప పరిహారార్థం రక్త ప్రోక్షణం అవశ్యం అన్నట్లుగా మరి వారు చేసిన ఆజ్ఞ అతిక్రమణకై అక్కడ జంతువుని మరి ఖచ్చితంగా బలి ఇచ్చి ఆ బలి ద్వారా ఆ రక్తాన్ని వారి మీద చివరటం ద్వారా వారి పాపానికి పరిహారముగా ఆయన మొదటి యజ్ఞబలి చేసి వారికి చర్మపు చొక్కాలను అమర్చి వారి ఇరువురిని భార్యాభర్తలుగా మరి లోకాన్ని విస్తరింపచేయడానికి, భూమిని నిందించడానికి ఆశీర్వదించి పంపించారు. మరి పంపించిన తర్వాత మరి ఆదాము అవ్వ వారి ఇరువురు మరి కూడుకున్నప్పుడు వారి యొక్క గర్భఫలమును, ఎందుకంటే అది కూడా కీర్తనాకారుడు క్లియర్గా చెప్పాడు, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. అందుకే కీర్తనాకారుడి పట్ల దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రేమను కనపరిచాడు. అతడు నా హృదయానుసారుడు అంటాడు. నా హృదయానుసారుడు, నా హృదయంలో ఏముందో ఆయనకు ముందుగానే ప్రతిదీ తెలుసుకుని నాకు అనుగుణంగా జీవించేవాడు. నా ఆశలను, నా కోరికలను, నా హృదయ వాంఛలను లోకానికి బయలుపరుస్తూ వాటిని నెరవేరుస్తూ ముందుకు వెళ్ళేవాడే కనుక నా హృదయానుసారుడు అన్నాడు. అందుకే క్లియర్గా రాయగలిగాడు ఆయన, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము అని. అయితే ఇక్కడ మొదటి సహోదరుడు, మొదటి కుమారుడు మానవ శరీర యాచ్ఛలతో, మనుష్యాచ్ఛలతో, భర్త మీద కలిగిన వాంఛతో మొట్టమొదటి గర్భస్థ శిశువు ప్రపంచంలోనికి వచ్చిన మొదటి మానవుడు.
అవ్వ ఆదాము మానవులుగా అనుకోకూడదు, వాళ్ళు దైవపుత్రులుగా మనం నమ్మాలి. దేవుని చేత కలిగింపబడిన వారు, దేవుని చేత కలగజేయబడిన వారు, దైవపుత్రులు వారు ఇరువురు కూడా. వారు దేవుని సన్నిధిని ఆజ్ఞ అతిక్రమణ ద్వారా ఆ జరిగిన కార్యాన్ని బట్టి వారు బయటకు వచ్చిన తర్వాత వారిరువురు కూడటం ద్వారా మొట్టమొదటి మానవుడు. చాలా ప్రాముఖ్యమండి ఇది. సంఘము సమస్తాన్ని విస్మరించి దేవుని యొక్క గుణగణాలను, దేవుని యొక్క ఆలోచన తగినట్లుగా జీవించడం మానేసింది సంఘం. అందుకే అత్యవసరముగా యోధాపత్రికను పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించవలసి వచ్చింది. అది కూడా మీకు ముందు ముందు నేర్చుకుంటారు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మొట్టమొదటిగా జీవము గల ప్రతివానికి తల్లిగా ఉన్న ఆ యొక్క ఆది తల్లిగా ఉన్న అవ్వ ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చింది. యెహోవా దయ వలన నేను ఒక నరుణ్ణి సంపాదించుకున్నానని చాలా గొప్పగా స్టేట్మెంట్ ఇచ్చింది. దేవునినే మహిమపరిచింది. దేవుని ద్వారా కలిగిన మరి ఇది నా ప్రథమ సంతానము, ఇది కూడా నా బలము కాదు, నా శక్తి కాదు, నా భర్త యొక్క గొప్పతనం కాదు, ఇది కేవలము దేవుని ద్వారా కలిగినదే కానీ మరొకటి కాదు అని చెప్పి ఆమె మొట్టమొదటి స్టేట్మెంట్ చాలా అద్భుతంగా ఉంటుంది. చదువుతున్నాను చూడండి. 4వ అధ్యాయం, ఆదికాండం 4వ అధ్యాయం 1వ వచనం. ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు, ఏమంటే అవసరమా? పరిశుద్ధాత్మ దేవునికి ఇది రాయించడం అవసరమా? సంఘము ఎక్కడా కూడా దేవునిని విస్మరించకూడదు. దేవుని పట్ల మనకున్న ఆలోచనలు పర్ఫెక్ట్గా 100% దేవుని మీద ఆనుకుని బ్రతకాలన్నదే దేవునికి ఉద్దేశం. కూడటము కూడా దేవుని యొక్క ఆశీర్వాదం తప్ప మరొకటి కాదు. ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యేనును కని, ఆవిడ స్టేట్మెంట్ చూడండి, యెహోవా దయ వలన నేనొక మనుష్యులను సంపాదించుకున్నానెను. చాలా అద్భుతమైన స్టేట్మెంట్. ఈ మొదటి వచనం ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు కూడా హృదయంలో ముద్రించుకోవాలి. ఇప్పుడున్న జంటలను మనం అడిగామనుకోండి, చర్చికి వెళ్తున్న జంటలను కూడా మనం ఇంటర్వ్యూ చేసామనుకోండి, వాళ్ళు ఏమంటారంటే తమ భర్తలని గణపరుస్తారు, తమ భర్తను గణపరుస్తారు. కానీ ఆది తల్లైన అవ్వ యొద్దకు వెళితే ఎవరిని గణపరచాలో చెప్తుంది. ఈ యొక్క అద్భుతమైన అవకాశం ఎలా వచ్చిందో చెప్తుంది. ఎంతమంది యవ్వనస్తులు ఈ మాటను చెప్పగలుగుతారు? ఎంతమంది యవ్వన బిడ్డలు తమ శరీరాన్ని కాపాడుకోగలుగుతున్నారు? ఎంతమంది పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, యవ్వన బిడ్డలు తమ ఆ శరీరాన్ని కంట్రోల్ చేసుకోగలుగుతున్నారు? అందుకే ఎబ్రిల్ రాసిన పత్రికలో మన అందరం పెళ్లి కార్డుల మీద కొట్టిస్తాం. అందరికీ వాడికైన మాట, వివాహము అన్ని విషయములలో ఘనమైనది, మంచిది. అక్కడతో ఆగిపోయింది సంఘం. అక్కడతో ఇక ముందుకెళ్ళదు సంఘం. ఇదంతా కూడా ఎవరు చేస్తున్నారు తంత్రం అంటే అపవాది. భార్యాభర్తల యొక్క ఏకాంత జీవితాన్ని కూడా ఇది తప్పు, ఇది పాపం అని చెప్పి అభద్రతా భావంలోనికి నడిపించేస్తుంది శత్రువు. అందుకే నిర్మోహమాటంగా, నిర్ఘాతకంగా దేవుడు దాన్ని ఖండిస్తూ ఎన్నో చోట్ల భార్యాభర్తల యొక్క బంధం కోసం, భార్యాభర్తల ఏకాంతపు స్థితి కోసం ఆయన చక్కగా వివరణ ఇస్తూ వచ్చారు. అది మరలా సబ్జెక్ట్ వేరైపోతుంది. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటి అంటే, నేనొక మనుష్యునను సంపాదించుకున్నాను అని చెప్పగలిగారు. ఆ మనుష్యుడి పేరే కయేన్.
మొట్టమొదటి మానవ పుత్రుడు. ఇతను గుర్తుపెట్టుకోవాలి మనం. ఇతను మొట్టమొదటి మానవ పుత్రుడు అయితే ఇతనుకు ఎంత ప్రాముఖ్యం ఉందో చూడండి. ఎందుకని? ప్రథమ ఫలము. ప్రథమ ఫలము దేవుని యొక్క ఆయనదే. అది ప్రథమ ఫలము దేవునిది. కాబట్టి కయ్యను ఎవరివాడు? అవ్వాదాములకు ప్రథమ ఫలముగా పుట్టిన వాడు కయ్యను. కాబట్టి కయ్యను దేవుని వాడు. అద్భుతంగా ఉంది కదా? ఎప్పుడైనా ధ్యానించారా? దేవుడు తనను అమితముగా ప్రేమిస్తాడు. ఎందుకని? ఇదిగో ప్రథమ ఫలం ఆయనది. కయ్యను ఆయన కొరకు నిర్మించుకున్నాడు. ఆయన కొరకు మొట్టమొదటి మానవ సంతానముగా, మనుషుల సంతానముగా ఆ గర్భములో ఆ శిశువును, ఇక్కడ ఆదామును మట్టి నుంచి తీసాడేమో కానీ, అవ్వను ఎముక నుంచి తీసాడేమో కానీ, మొట్టమొదటి కుమారుణ్ణి ఆయన గర్భములో తన స్వహస్తాలతో అతనికి రూపాన్ని ఇచ్చాడు. అతనికి పెరుగుదలను, ఎదుగుదలను, కృపను, అవయవాలను, సమస్తాన్ని రూపించిన వాడు. అందుకే కదా కీర్తనాకారుడు దావీదు అది కూడా చెప్తాడు. ఇదిగో నువ్వు నన్ను పిండముగా ఉన్నప్పుడే నేను నిన్ను చూశాను, నువ్వు నన్ను చూసావు. ఈ రీతిగా చెప్తా ఉంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క తలంపు, దేవుని యొక్క చిత్తము ఈ రీతిగా తెలియపరుస్తూ వస్తుంది వాక్యము. ఈ ప్రథమ ఫలము ఎవరి కొరకు అంటే దేవుని కొరకే. అయితే దేవుడు తర్వాత కూడా ఆయన ఏం చేస్తారట? వారి ఇరువురిని ఆశీర్వదించి 2వ వచనం చదువుతున్నాను. తరువాత ఆమె అతని తమ్ముడైన ఏబేలును కనెను. మొదటగా కయ్యేను కన్నది ప్రథమ ఫలముగా, రెండవ వానిగా హేబేలును కన్నది. ఈ ఏబేలు గొర్రెల కాపరి. అబ్బా, ఎంత అద్భుతం అండి! రెండవ వాడు గొర్రెల కాపరి. కయ్యేను భూమిని సేద్యపరచువాడు. వీళ్ళిద్దరూ మొట్టమొదటి అపూర్వ సహోదరులు. మొట్టమొదటి తల్లి గర్భంని పంచుకున్న మొట్టమొదటి ప్రపంచ జనాభాలో ప్రప్రథమమైన అపూర్వ సహోదరులు. వీరి పట్ల దేవుని ఉద్దేశం ఏంటట? సహోదరుల మధ్య ఐక్యత. ఆ ఐక్యతతో నివసించాలని, అది వారికి మేలని, అది ఆయనకు మనోహరమైన దృశ్యముగా ఉంటుందని వాంఛించిన ఆ సృష్టికర్త అయిన దేవునికి మొట్టమొదటిగా ఆశాభంగమైంది ఈ సహోదరుల మధ్య. అపవాది తంత్రగొట్టండి. అపవాది తంత్రగొట్టు. వాడి తంత్రములు మనం ఎరగని వారము కాము అంటాడు. అవునండి, మనకు తెలుసు. వాడి తంత్రములు మనకు తెలుసు. ఎందుకంటే ఆదిలోనే, మహిమలోనే, దేవుని కాపుదల్లోనే, దేవుని యొక్క జ్ఞానములోనే, దేవుని యొక్క ఆ మహిమ, ప్రభావము, ఆధిపత్యము, కిరీటము ఉన్న తరుణములోనే ఆది తల్లైన అవ్వ అపవాది చేత మరి ఓడింపబడినది. చూసారా అపవాది యొక్క తంత్రము? ఈ తంత్రం మనకు తెలియంది కాదు. వాడు ఎలాగ తంత్రగొట్టుగా ఉంటాడో, ఎలాగ సంఘాన్ని మోసగిస్తాడో, ఎలాగ భార్యాభర్తలను మోసగిస్తాడో. ఏమండి, ఏదేను ఒక కుటుంబం అనుకుందాం, ఏదేను భార్యాభర్తలు అనుకుందాం, ఏదేను కుటుంబం అనుకుందాం. ఆ కుటుంబంలో భార్యాభర్తలు అవ్వ ఆదాం అనుకుందాం. మరి వీరి మధ్యకు మూడో వ్యక్తి రాకూడదు. వారు ఇరువురు ఉన్నంతకాలం చాలా సంతోషంగా గడిచారు. దేవునితో సహవాసము ఉన్నప్పుడు చాలా సంతోషంగా గడిచారు. ఎప్పుడైతే దేవుణ్ణి విడిచి మూడో వ్యక్తిని హత్తుకున్నారో, ఇదిగో నిశ్చయముగా వారు ఈ రీతిగా మరణాన్ని కొని తెచ్చుకున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ఒక చక్కని నిర్దేశాన్ని కలిగి ఆ యొక్క ఉద్దేశాన్ని బట్టి వారికి ఇరువురు మగబిడ్డలను అనుగ్రహిస్తే ప్రథమ ఫలము అనే ఆ ఫలాన్ని ఎవరి కొరకు? దేవుని కొరకు,
సిద్ధపరచవలసిన తల్లిదండ్రులు, దేవుని కొరకు బ్రతకవలసిన ఆ యొక్క కేన్ నిశ్చయముగా మొట్టమొదటిగా ఎలాగ అపవాదికి పట్టబడ్డాడు అంటే, ఇదిగో ఇరువురు కూడా దేవునికి అర్పణ అర్పించారు. ఇది మరలా పెద్ద సబ్జెక్టు. ఇది మరలా మరి ముందు ముందు మనం నేర్చుకుందాం. ఇప్పుడు సరిపోదండి, సమయాలు సరిపోవు కాబట్టి. అయితే సింపుల్గా 2 మాటల్లో చెప్తాను. ఈ యొక్క అర్పణ అర్పించే విధానములో మరి ఏబేలు శ్రేష్టమైన బలిని అర్పించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ శ్రేష్టమైన బలిని అర్పించాడు. కేన్ తను కూడా భూమిని సేద్యపరిచేవాడని చెప్పాడు. మొదటగా ఆ భూమిని సేద్యపరిచి తను సంపాదనలో, తన శ్రమలో, తన యొక్క కష్టంలో, తన యొక్క రక్తాన్ని చెమటగా మార్చి పండించిన ఆ దాని నుంచే ఆయన కూడా అర్పణ అర్పించాడు. అయితే అర్పించిన విధానములో దేవునికి నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు అనేది తర్వాత ప్రత్యేకంగా మనం మాట్లాడుకుంటాం, వస్తుందండి. యోధాపత్రికలోనే మా అంశం వస్తుంది, నేర్చుకుందాం. ఇక్కడ ప్రస్తుతానికి దేవునికి ఆ అర్పణ నచ్చలేదు. మరి హేబేలు ఇచ్చిన అర్పణ దేవునికి నచ్చింది. నచ్చినప్పుడు దాన్ని స్వీకరించాడు, దీన్ని తృణీకరించాడు. ఎందుకు తృణీకరించాడు, ఎందుకు స్వీకరించాడు అనే విషయాలు మనం తర్వాత నేర్చుకుందాం. దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ఆలోచన ఎప్పుడు కూడా పెద్ద కుమారుడి మీదే ఉంటుంది. ప్రథమముగా ఆ యొక్క తొలిచూలు లేదా ఆ ప్రథమ ఫలము దేవునిది. కానీ అటువంటి ప్రథమ ఫలము చేత ఇవ్వబడిన అర్పణ అని అంగీకరించలేదు. చిన్నవాడైన హేబేలు ద్వారా అర్పింపబడిన అర్పణ అని అంగీకరించాడు. ఇక్కడ సహోదరులై ఉండి ద్వేషాలకి లేదా కోపాలకి తాపాలకి తావులేదు. సహోదరుల మధ్య అటువంటి ఆలోచనే కలగకూడదు. అటువంటి తరుణంలో దేవుని మీద కోపగించుకుని, నీవు నా తమ్ముడైన హేబేలు యొక్క అర్పణ నువ్వు అంగీకరిస్తావా, నన్ను నువ్వు తృణీకరిస్తావా అనే ఒక అసూయను, ద్వేషాన్ని పెంచుకుని తద్వారా ఏం చేశాడంటే హేబేలు మీద పడి ఆయనను హత్య చేశాడు. మొట్టమొదటి ప్రపంచములో తొలి హత్య ఎక్కడ జరిగిందయా అంటే, ఇదిగో అవ్వ ఆదాములైన సంతానము మధ్య, అవ్వ ఆదాముల యొక్క ప్రథమ సంతానము, రెండవ సంతానము, వీరిరువురు ఒకే గర్భం నుంచి, ఈ బిడ్డలు ఇరువురు కూడా మొదటిగా ఇద్దరూ ఇబ్బంది పడలేదు. కానీ కేవలము దేవుని చేత అంగీకరింపబడిన హేబేలును, తమ్ముడైన హేబేలును అన్నైన కేయన్ మీద పడి తన హత్య చేసినట్లుగా మనము చూస్తున్నాం. మొట్టమొదటి హత్య. వాడు ఆది నుంచి నరహంతకుడే అంటాడు ప్రభు. వాడు ఆది నుంచి నరహంతకుడే. ఎవడవాడు? దుష్టుడు. లోకంలో ఒక సామెత ఉంది, తన కోపమే తన శత్రువు అని. ఈయన కోపగించుకున్నాడు. ఎవరి మీద కోపగించుకున్నాడు? దేవుని మీద కోపగించుకున్నాడు. దేవుని మీద కోపం ఎవరి మీద చూపించాడు? తమ్ముని మీద చూపించాడు. అదే విషయాన్ని కూడా మనకు తెలియపరుస్తాడు. ఆదికాండము 4వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నాను. కయేను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయేనుకు మిక్కిలి కోపము. రౌండ్ చేసుకోండి అమ్మా, మీరందరూ హృదయాల్లో రౌండ్ చేసుకోవాలి, బైబిల్లో కాదు. కోపము. అందుకే లోకంలో సింపుల్గా చెప్పారు, తన కోపమే తనకు శత్రువు. ఎవరికైతే కోపం వస్తుందో వారికి ఆ కోపమే శత్రువుగా మార్చబడతా లోక సామెత ఇది. మరి దేవుడు ఆదిలోనే చెప్పాడు, కోపము వచ్చి అతడు తన ముఖమును చిన్నబుచ్చుకొనగా. యెహోవా మాట్లాడుతున్నాడు. దీని నుంచి చాలా అంశాలు నేర్చుకోవాలి. యెహోవా కయేనుతో నీకు కోపమేలా? ఎంత అద్భుతం అండి.
ముఖము చిన్నబుచ్చుకుని ఉన్నావేమి అంటూ, నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకుందు కదా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును. దేనికండి? దేనికి వాంఛ కలుగుతుంది? పాపానికే. నీవు దానిని ఏలుదు, నీవు దానిని ఏలుదు అనను. అవునండి, మనం నిశ్చయముగా ఆ పాపాన్ని నీలేవారుగా మార్చబడ్డాం. ఈరోజు కయీను సహోదరుడు, పెద్దవాడు, ప్రథమ ఫలము, ఆది తల్లి అయిన ఆ యొక్క ఆదాము అవ్వలకు ప్రప్రథమముగా దేవుని ద్వారా ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చింది, యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుని సంపాదించుకున్నాను. మొట్టమొదటి నరపుత్రుడు, ప్రప్రథమైన నరపుత్రుడు అయిన కయీన్ తన తమ్ముడైన హేబేలును అతను మీద పడి మొట్టమొదటి హత్య గావించాడు. ప్రపంచ చరిత్రలో మొట్టమొదటి హత్య ఏది అంటే ఇదే. హిస్టరీ మొత్తంలో హత్య అనేది ఎక్కడ ప్రారంభమైందంటే ఇక్కడే. అందుకే అంటున్నాడు ప్రభు, అంటున్నాడు వాడు ఆది నుంచి నరహంతకుడే, వాడు అబద్ధికుడు, వాడు అబద్ధానికి జనకుడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, జాగ్రత్త. సహోదరుల మధ్య ఐక్యత కలిగి ఉండాలన్నది దేవునికి ఉద్దేశం. అది దేవుని కంటికి మనోహరముగా ఉంటుందట. దేవుని హృదయానికి అది చాలా రమ్యముగా ఉంటుంది, రంజింపజేసేదిగా ఉంటుంది, ఆనందింపజేసేదిగా ఉంటుంది. ఇది కావాలని దేవుడు సహోదరుల మధ్య ఇటువంటి ప్రేమ కలిగి ఉండాలని ఆది నుంచి సంఘానికి ఆయన తెలియపరుస్తూ వస్తూ ఉన్నారు. అయితే ఎవరి మధ్య కూడా, ఏ సహోదరుల మధ్య కూడా, గర్భవాసన పుట్టిన బిడ్డలేనండి. ఆదాముకు అవ్వకు ఎలా అయితే కయ్యను ఏబేలు పుట్టారో అలా మన మధ్య ఉన్న సమాజంలో ఇద్దరేసి బిడ్డలు పుట్టి ఆ ఇద్దరు ఆస్తుల కోసం, తల్లిదండ్రుల కోసం, పంచుకోవటం కోసం, చంపుకోవటం కోసం, ఏమంటే భార్యల గురించి, బిడ్డల గురించి, స్థలాల గురించి, ఏమంటే చిన్న చిన్న విషయాల గురించి, ఒక తండ్రి పెద్ద కుమారుని ప్రేమిస్తాడని, చిన్న కుమారుడు తల్లి ప్రేమిస్తుందని, లేకపోతే వాడికి ఎక్కువ పెట్టిందని, వీడికి తక్కువ పెట్టిందని, లేకపోతే వాడికి ఎక్కువ స్థలం రాసిందని, వీడికి తక్కువ స్థలం రాసిందని, వీడి స్థలంలోకి ఆడు ఇటుకెళ్ళిందని, ఆడి స్థలంలోకి రాయిచ్చిందని, చిన్న చిన్న విషయాలకి ఒకరి మీద ఒకడు పడి ఆ చంపుకునే విధానము ఎక్కడి నుంచి వచ్చింది అంటే కోపము. ఈ కోపం అనేది చాలా ప్రమాదకరమైనది. క్రీస్తుని కలిగిన మనము కోపానికి ఎక్కడ తావు లేదు. ఎందుకంటే కోపము దేవుడి నుంచి వచ్చింది కాదు. కోపం అనేది, ద్వేషం అనేది, ఈర్ష్య అనేది, అసూయ అనేది, కలహం అనేది, కార్పణ్యం అనేది, ఒకరి మీద ఒకరు పడి కొట్టు చచ్చేది అనేది దేవుడి నుంచి వచ్చింది. ఏంటి? ప్రేమ. దేవుడి నుంచి వచ్చింది ఏంటి? అవసరమైతే సహోదరు నిమిత్తం ప్రాణం పెట్టాలి. దేవుడి నుంచి వచ్చింది. ఇదిగో ఒక సహోదరుడు గురించి కనీసం మీరు ద్వేషిస్తే, సహోదరుని ద్వేషిస్తే ఇంకా మీరు మరణంలోనే ఉన్నారన్నట్లుగా దేవుడు తెలియపరుస్తాడు. మీరు జీవంలోకి రావాలి అంటే ఒక సహోదరుని మీరు ప్రేమించాలి. కోపము పాపాన్ని ఏలేవానిగా చేస్తుంది. అదే చెప్తున్నాడు దేవుడు. ఇదిగో నువ్వు కోపపడడం ద్వారా నీ పాపము నీ వాకిటంలోనే నిలిచి ఉంటుంది, తద్వారా దాన్ని నువ్వే వెళ్తావు అని చెప్తున్నాడు. 7వ వచనంలో. ఇంకా 8వ వచనం చదువుతున్నాను. కయ్యను తన తమ్ముడైన ఏబేలుతో మాట్లాడాను. వారు పొలములో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన ఏబేలు మీద పడి అతనిని చంపెను. ఎంత అన్యాయం అండి! సహోదరుల మధ్య ద్వేషాలు ఈరోజుకి కూడా చిన్న చిన్న విషయాలకి, అవి అసలు మనం పేపర్లో చదువుతున్నప్పుడు కానీ, టీవీలో చూస్తున్నప్పుడు కానీ, మనం తెలుసుకున్నప్పుడు కానీ అవి ఆశ్చర్యం కలిగిస్తాయి. పెద్దోడికి గుడ్డు ఎక్కువేసిందంటే చిన్నోడు పెద్దోడి మీద పడి చంపేస్తాడు. ఏమండి, తల్లి ప్రేమ ఏదో పోన్లే పెద్ద కుర్రోడు కదని చెప్పి
వాడికి 2 గుడ్లు వేసిందంటే ఆ చిన్న కొడుకు అది చూసి పెద్ద కొడుకుని చంపేసిన విషయాలు ఎన్నో ఉన్నాయి. పెద్దోడిని సొక్కగా కొనుక్కోమని 10 రూపాయలు ఎక్కువ ఇస్తే, లేదా చిన్నోడిని ప్రేమగా చూస్తే పెద్దోడు చిన్నోడిని చంపేసిన పరిస్థితులు మన ముందు ఉన్నాయి. ఇవన్నీ ఎవరివి అంటే దేవుడి నుంచి వచ్చిన గుణలక్షణాలు కావు ఇవి. ఇవన్నీ కూడా ఎవరైతే అబద్ధికుడు, ఎవరైతే దురాత్మ సమూహమును దేవపు శక్తుల చేత మరి మొదటిగా వాడుకుని వాడి యొక్క సమూహానికి, వాడు అబద్ధానికి జనకుడు, వాడు పాపానికి జనకుడు, వాడు నాహంతకుడు, వాడు ఆది నుంచి ఇటువంటి మనస్తత్వాన్ని కలిగిన వాడే. ఎందుకంటే పరమ ఏదేనులోనే వాడు రెవల్యూషన్ తీసుకొచ్చాడు. పరమ ఏదేనులోనే దేవుని మీద తిరుగుబాటు చేశాడు, దేవుని చేత తృణీకరింపబడ్డాడు. వాడు ఒక్కడే వచ్చాడు. వస్తా వస్తా వాడితో ఉన్న సమూహాన్ని యావత్తును కూడా పరలోకం నుంచి ఈ యొక్క పాతాళానికి పడిపోయిన వాడిగా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, సహోదరుల మధ్య, సహోదరుల మధ్య ఐక్యత. కుటుంబాల్లో ఐక్యత లేదు, మనుషుల మధ్య ఐక్యత లేదు, కుటుంబాల్లో శాంతి సమాధానం లేదు. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే దురాత్మ యొక్క ప్రభావాలు మాత్రమే. దీన్ని నువ్వు గుర్తించిన దినాన్ని, నువ్వు గుర్తించిన క్షణాన్ని, దినాన్ని కూడా కాదు, నువ్వు గుర్తించిన క్షణాన్నే అది నిన్ను నీ కుటుంబాన్ని కూడా విడిచిపోద్ది. నిజమండి, అది గుర్తిస్తే ఉండదండి. అపవాది ఎప్పుడు కూడా మీరు గుర్తిస్తే ఉండదు. అందుకే మీరు దేవుని యొద్దకు రండి, అపవాదిని ఎదిరించండి అంటే అప్పుడు వాడు మీ వద్ద నుంచి తొలగిపోవును లేదా పారిపోవును. అపవాది మీ వద్ద నుంచి తొలగిపోవాలంటే మొదటగా మీరు దేవుని యొద్దకు రావాలి. మీలో ఏముందో వాక్యం అనే అర్థంలో మీరు చూసుకోవాలి. మీరే చూసుకోవాలి. ఎవరు చెప్తారండి? ఎవరైనా చెప్తే ఇన్ని రోజులేవి. తల్లికి పిల్ల చెప్తే ఇష్టం లేదు, పిల్లకి తల్లి చెప్తే ఇష్టం లేదు, తండ్రికి కొడుకు చెప్తే ఇష్టం లేదు, కొడుకు తండ్రి చెప్తే ఇష్టం లేదు. ఇలాగా ఏ విషయాల్లో కూడా మనుగడ లేని దినాలు ఇవి. ఇది కూడా దేవుని యొక్క వాక్యమే. అత్తకి కోడలకి, తల్లికి పిల్లకి, కుటుంబాల్లో ఇదిగో నిశ్చయముగా ఆ కలహము రేపే దినాలు ఇవి. తల్లిదండ్రులు బిడ్డలను అప్పగిస్తారు, బిడ్డలను తల్లిదండ్రులకు అప్పగిస్తారు. ఇదిగో మరణానికి అప్పగించే దినాలు ఇవి. అయితే మరి వాక్యం కలిగిన మనకి, లోకములో ఉన్న వారికి కొరకు కాదు ఇది. నేను అదే చెప్తాను ఎప్పుడు కూడా. లోకములో ఉన్నవారు ఎరుగక పొరపడుచున్నారు. మీరు లేఖనములను, దేవుని శక్తిని ఎరిగి పొరపడుతున్నారు. ఇది ప్రమాదం. నాకు లోకంలో ఉన్నవారు తప్పు చేస్తారంటే పర్వాలేదండి, వారు తెలియకే ఎరగకే పొరపడుతున్నారు. కానీ మీరు సహవాసం దేవునితో చేస్తున్నారు. మీ సహవాసం దేవునితో ఉంది. మీ అన్యోన్యత సహవాసం త్రియేక దేవునితో ఉంది. మీరు ప్రార్థన చేస్తారు, వాక్యాన్ని బోధిస్తారు, మరి చక్కని ఉపదేశాన్ని ఉపదేశిస్తారు, మరలా తిరిగి ఈ రీతిగా జీవిస్తూ ఉంటే అది దేవునికి మనోహరంగా ఉంటుందా? దేవునికి ఉద్దేశం ఏంటి? సహోదరులు మరి ఎవరు సహోదరులు? దేవుని యొద్దకు వచ్చేటప్పటికి అందరూ కూడా, తల్లి అయినా, తండ్రి అయినా, కూతురైనా, అన్న అయినా, తమ్ముడైనా అందరూ సహోదరులమే కదా. ఆయన మన జ్యేష్ఠుడు. వాక్యం వద్దకు వచ్చేటప్పుడు మన అందరము సహోదరులమే. కాబట్టి మన మధ్య ఏముండాలి? ఐక్యత కావాలి. సహోదరుల మధ్య చక్కగా యోధా చక్కని మాట పలికాడు. యాకోబు సహోదరుణ్ణైన నేను ఫలానా వాడిని అని చెప్తా ఉన్నాడు. సహోదరుణ్ణి అని గర్వంగా చెప్తా ఉన్నాడు. ఎస్, ఈరోజు మనం కూడా క్రీస్తుకు సహోదరులమని, క్రీస్తుకు తమ్ముళ్ళమని చెప్పుకుంటున్న మనము సహోదరుకు ప్రేమకు తగినట్లుగా జీవిస్తున్నామా? ఈ రాత్రికాల సమయంలో దేవుడు సూటిగా నీతోనే మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, నీతోనే మాట్లాడుతున్నా కుమార్తె. మన సహవాసం ఎవరితో ఉంది? లోకముతోనా, వాక్యముతోనా? వాక్యముతో సహవాసం కలిగి ఉన్న నీవు సహోదరుని మీద ద్వేషం ఎలా? సహోదరుని మీద కోపం ఎలా? సహోదరుని మీద ఈర్ష్య ఎలా?
సహోదరుని కాని మాట పలికితేనే, తన పెదవుల నుంచి కాని మాట వస్తేనే, సహోదరుడు పట్ల ద్వేషమును కలిగి ఉంటేనే రక్షించబడ్డ నీవు కూడా మరణంలో నిలిచి ఉంటావని ప్రభు సూటిగా చెప్తా ఉన్నా. ఆయన హృదయ వాంఛ ఏంటి అంటే సహోదరుల మధ్య ఐక్యత, కుటుంబాల మధ్య ఐక్యత, సర్వ సమాజం మధ్య ఐక్యత. ఆ ఐక్యత దేవునితో, ఆ ఐక్యత వాక్యముతో, ఆ ఐక్యత త్రియేక దేవునితో ఈ రీతిగా ఉండాలని దేవుడు వాంఛిస్తా ఉన్నాడు. కానీ అపవాదిక తంత్రం ఏంటి తెలుసా? దేవునికి అయిష్టంగా, దేవునికి వ్యతిరేకముగా, దేవునికి ఆలోచన పాడు చేస్తూ, దేవునికి ఉద్దేశాలని పూర్తిగా చెడగొడుతూ, దేవుని తలంపుల్ని పాడు చేస్తూ, దేవునికి హృదయవేదన కలగచేస్తూ, ఆయన వాంఛించిన వాంఛను తీర్చకుండా మనుషులను ఏం చేస్తుందంటే నరక పాత్రులుగా చేస్తూ ఉంది, నరక పాత్రులుగా చేస్తూ ఉంది. సహోదరుడు పట్ల ఉద్దేశం, దేవుని సంఘంలోకి వచ్చిన తర్వాత తండ్రి అయిన సహోదరుడే, తల్లి అయిన సహోదరే, అందరము సహోదరులమే. అందుకే ప్రభు అన్నాడు, తండ్రిని అనిపించుకోవద్దు, గురువుని పిలిపించుకోవద్దు, మీకు తండ్రి పరలోకమందు ఉన్నాడు, ఇదిగో మీకు గురువు యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, ఇదిగో మీరు లోకంలో మీరందరూ కూడా సహోదరులే అన్నాడు. ఎంత మంచి మాట! దేవుని వాక్యం అంతకు వచ్చేవాడికి మనం అందరము సహోదరులమే. ఎందుకంటే మనకి అన్న ఆ జ్యేష్ఠుడైన యేసుక్రీస్తు ప్రభు, ఆయనతో ఐక్యత కలిగి ఉండాలి. మన మధ్య మన యొక్క సమాజము, మన యొక్క సమూహము, మన యొక్క సహవాసము ఐక్యతతో ఉండాలి, ఐక్యతతో ఉండాలి. అది కుటుంబం కావచ్చు, అది సమాజం కావచ్చు, అది సంఘము కావచ్చు, అది సహవాసం కావచ్చు. అది ఏమైనప్పటికీ దేవుని హృదయవాంఛ ఏంటయా అంటే ఐక్యత. ఆ ఐక్యత వల్ల మీకు మేలు. మీరు మేలు కావాలనుకుంటున్నారా? మీరు మేలు పొందుకోవాలనుకుంటున్నారా? ఐక్యత కలిగి ఉండండి. ఆ మొదటి కుమారుడు వలె, ప్రప్రదమైన మానవ కుమారుడు, నరపుత్రుడైన కయీను వలె కోపంతో పాపాన్ని ఏలకండి, కోపంతో పాపాన్ని ఏలే స్థితికి వెళ్ళకండి. ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం చేసుకోనండి. భర్తకి భార్య మీద కోపం రావచ్చు, భార్యకి భర్త మీద కోపం రావచ్చు, పిల్లల మీద బిడ్డలకి తల్లిదండ్రుల కోపం రావచ్చు, తల్లిదండ్రుల మీద బిడ్డలకు కోపం రావచ్చు. అందుకే ఎఫెసీయుల రాసిన పత్రిక చదివితే మీకు అర్థమవుతుంది. తల్లిదండ్రులారా పిల్లల కోపం రేపకండి అంట. పిల్లలారా మీరు భూమి మీద దీర్ఘాయుష్మంతులుగా ఉండాలంటే మీ తల్లిని సన్మానించమంటారు. వాక్యము అలా సెలవిస్తూ ఉంది. మన జీవిత విధానం ఏ రీతిగా ఉంది, మన యొక్క స్థితిగతులు ఏ రీతిగా ముందుకు నడుస్తూ ఉన్నాయి. దేవుని హృదయాన్ని తీర్చి బిడ్డలుగా మనం ఉన్నప్పుడు ఆయన ఎందుకు ఈ లోకానికి మనల్ని పంపించుకున్నాడంటే ఆయన మహిమకు కీర్తిని కలగచేసేవారుగా ఉండాలని. మీ నడత, మీ ప్రవర్తన, మీ యొక్క మాట యావత్తు కూడా దేవునికి తగినట్లుగా ఉండాలి, దేవుడు హర్షించేదిగా ఉండాలి, మీకు మేలు కలిగేదిగా ఉండాలి. అది కదా సహోదర ప్రేమ. సహోదరుని ఆయన పరిచయం చేస్తా ఉన్నాడు. కానీ సహోదరుడి యొక్క డిప్యుటేషన్ మనం నేర్చుకుని తీరాలి. ఎవరు సహోదరుడు, ఎవరు సహోదరుడు, ఆ సహోదరుడి మధ్య ఎటువంటి ఐక్యత కావాలి. ఐక్యతను బట్టి దేవుడు ఎలాగ సంతోషిస్తాడు. నీకు మేలే, కానీ దేవుడు అంటున్నాడు నీకు మేలు, నాకు అది ఆ దృశ్యము మనోహరము అంటున్నాడు. ఆయన కంటికి అది మనోహరం అంట. ఆయన ఆనందింపజేసేవాడు, రంజింపజేసేవాడుగా నువ్వు అనుకుంటే ఈ రాత్రి ఒక తీర్మానం చేసుకో, నా కుమారుడు, నా కుమార్తె ఐక్యత కలిగి ఉండటానికి ప్రయత్నించు. ఐక్యత అని ఎప్పుడు చెప్పాడు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అన్యోన్యత సహవాసము, వారు ఏకమై ఉన్నవారు, త్రియేక దేవుడు. మన పోలిక చెప్పున, మన స్వరూపము చెప్పున దేవుణ్ణి ఎక్కడ ఆ వేదనకు గురి చేయొద్దు నా కుమారుడా. దేవుని ఎన్నడూ కూడా
రోధించే స్థితిలోనికి తీసుకురాకూడదు. దేవుడు కూడా మన కొరకు రోధిస్తాడు. దేవుడు కూడా మన కొరకు గుండె పగిలేలా అవిసేలాగా అని కూడా మరి అందుకే అంటున్నాడు కీర్తనకారుడు దావీదు, ప్రభువా నా మార్గములలో నీకు ఏదైనా ఆయాసకరమైనది, ఆయాసం వస్తే ఎంత కష్టం అండి. దేవుణ్ణి కూడా అంతగా కష్టపడతా ఉన్నాం మనం. మన మాటల ద్వారా, మన ప్రవర్తన ద్వారా దేవుడికి ఆయాసాన్ని కలగజేసేవారుగా ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారు, ఈ రాత్రికాల సమయంలో వాక్యం ఇచ్చిన అందరూ కూడా, నేనే కాదు మీరే కాదు, ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడాడు. దేవుని హృదయం వాంఛను తెలుసుకోవడం యోధాపత్రిక లక్ష్యం. యోధాపత్రికకు ఎందుకు వస్తున్నారు? యోధాపత్రిక ఎందుకు రావాలి? యోధాపత్రికను ఎందుకు ధ్యానించాలి? ఎందుకు ఈ గంట సమయాన్ని దేవునికి హెచ్చించాలి అంటే, సంఘానికి దేవుని గుణలక్షణాలు కానీ, దేవునికి కలిగిన అభిప్రాయం కానీ కలిగి ఉండాలన్నది దేవునికి ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని సంఘాల్లో నేర్పించారనుకోండి, ఇక ఇటువంటి సహవాసాలకు రావసరం లేదు. సంఘాలలో అవి లేవు. కాబట్టి దేవుడు ఏర్పాటు చెప్పున జగత్ పునాది వేయబడక మునిపే మనల్ని ఎలాగ ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఏర్పాటులో మీరున్నారు, ప్రత్యేకింపబడిన వారిలో మీరున్నారు. మీరు ఏదైతే దేవుని చేత అభిషేకింపబడి, దేవుని చేత వాక్యం మీ హృదయాల్లో ముద్రింపబడిందో, ఈ వాక్యాలను మీ సంఘాలలో, మీ సహవాసాల్లో మరి విస్తరించి దేవుని చేత బల నమ్మకమైన దాస్తురాలని మీరు పిలిపించుకోవాలన్నదే నా యొక్క హృదయ వాంఛ, నా ప్రయాస. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దానికి తగినట్లుగా మీరు బ్రతకాలని, మీ జీవితము ఆ రీతిగా దేవుని చేతిలో వర్ధిల్లాలని హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తూ చిన్న ప్రార్థన చేసి సమయాన్ని సహోదరుడికి అప్పగిస్తాను. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా. మహోన్నతుడా, మహాకృప కలిగిన తండ్రి, దయగలిగిన రాజా, సహోదరుడు, అవును ప్రభువా, మరి రేపటి దినాన్ని కూడా మరి ఎవరు నీ సహోదరుడు అన్నప్పుడు ప్రభువా, ఎవరు మా సహోదరులు అనే అంశాన్ని కూడా మరి మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. ఈ రాత్రికాలం మాట్లాడిన మాటలు ప్రభువా బిడ్డల యొక్క హృదయ అంతర్యాలలో ముద్రించండి. ప్రతి ఒక్కరూ సమాధానపడి నాయన ఐక్యత కలిగి జీవించే జీవితాలు మా అందరి యొక్క హృదయాలలో ముద్రించండి. నా దేవా, మా ద్వారా కాన్ఫిడెన్స్ ద్వారా మా బిడ్డల యొక్క నాయన ఆ యొక్క అసంచలమైన విశ్వాసము ద్వారా, వారి యొక్క విధేయత ద్వారా ఘనతయు మహిమయు ప్రభావాలు మీరు పొందుకుని తద్వారా దైవాశీర్వాదాన్ని మా అందరి మీదను కుమ్మరింప చేస్తారని, మరి విన్న వాక్యాన్ని విడిచిపెట్టే బిడ్డలుగా కాక విన్న వాక్యాన్ని బట్టి నిశ్చయముగా ప్రభువా వారు బ్రతుకు జీవితంలో వాక్యానుసారమైన జీవితాలు జీవించే గొప్ప భాగ్యాన్ని మా అందరికీ కలగచేస్తారని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థనా విజ్ఞాపన అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాం మా పరమ తండ్రి.